జై శ్రీరామ్, శ్రీమాత్రి నమః, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకందరికీ నమస్సుమాంజలు. మరికొద్ది గంటల్లో 50 మంది మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అలాగే జన సైనికులు, వీర మహిళల ఆనందం పడే గడియల దగ్గరికి వచ్చేసే రాత్రి 9ంటికి ప్రీమియర్ షోస్ ప్రారంభం కాబోతున్నాయి. ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. సినిమా మంచి విజయం సాధించాలంటే ముందు అభిమానులు సినిమాల్లో లీనం అవ్వాలి. వాస్తవంగా నేను ఈ నైట్ షోస్కి, బెనిఫిట్ షోస్కి వ్యతిరేకం. ఇక్కడ వీళ్ళు పూర్తి కాన్సన్ట్రేషన్ లేకుండా వీళ్ళు వచ్చి సినిమా హాల్లో హడావుడి చేసి ఇచ్చే బ్యాడ్ రివ్యూ వల్ల బయట వాళ్ళకన్నా మన ఫ్యాన్స్ వల్ల ఇబ్బంది జరుగుతుంది సినిమాకి. కాబట్టి ఉదయం నుండి వేస్తే మంచిది. ఏదేమైనా సినిమా గురించి ఒకటే ఆలోచించండి అభిమానులు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రమోషన్లో పాల్గొనలేదు ఏ సినిమాకి. ఈ సినిమా ప్రత్యేకంగా ఎందుకు వచ్చారు, ప్రమోషన్స్ ఎందుకు చేస్తున్నారంటే ఒక వ్యక్తి కోసం, నిర్మాత ఏం రత్నం గారి కోసం. 5 సంవత్సరాలు డిలే అయినా ఆయన పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని ప్రాజెక్టుని కంటిన్యూ చేసేదంటే ఆ డెడికేషన్. ఇప్పుడు వాళ్ళకి తెలియదు, ఏదో చిన్న నిర్మాత అనుకుంటున్నారు ఏం రత్నం గారంటే. అప్పట్లో మేకప్ మ్యాన్గా సినీ ఫీల్డ్కి వచ్చి నిర్మాతగా మారి కర్తవ్యం, అలాగే తమిళం నుంచి శంకర్ సినిమాలు 2 ఒకే ఒకడు భారతీయుడు, జాతీయ స్థాయి సినిమాలు అవి తెలుగులో రిలీజ్ చేసి ఇంకా ఎన్నో. నీ మనసు నాకు తెలుసు మ్యూజిక్. ఆ రోజుల్లో తరుణ్ సినిమా తరుణ్ త్రిష కాంబినేషన్ మ్యూజిక్ ఎంత హిట్ అయిందో. ఆయన చిన్న నిర్మాత కాదు, చిరంజీవి గారితో స్నేహం కోసం సినిమా తీశారు. కాబట్టి ఆ వ్యక్తికి ఉన్న కమిట్మెంట్ కోసం, ఆ నిర్మాతను రక్షించడం కోసం పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రమోషన్స్ చేశారంటే ఆ నిర్మాతని మనం పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ గౌరవించుకోవాలి. రాత్రి ప్రశాంత వాతావరణంలో చూడండి, తాగేసి వెళ్ళి అల్లరి చేసి పోయింది సినిమా అని చెప్పేది మన వాళ్ళే, బయట వాళ్ళు ఎవరు కాదు, మనమే. కాబట్టి సినిమాలో పీరియాడికల్ డ్రామా, ఒక అద్భుతమైన కథ, ఒక నెరేషన్, పవన్ కళ్యాణ్ గారి భావాలకు దగ్గరగా ఉన్న సినిమా. అది దృష్టిలో పెట్టుకొని సినిమా చూడండి, సినిమాలో ఎంజాయ్ చేయండి. మనకెవరితోటి ఘర్షణలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన సినిమాని అందరూ లైక్ చేస్తారు, మనకన్నా బయట వాళ్ళు ఎక్కువ చూస్తారు మన సినిమా, పవన్ కళ్యాణ్ గారి సినిమాల్ని. ఆ విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఏ థియేటర్ దగ్గర కూడా మనం సినిమాని ప్రమోషన్స్ చేసే విధంగా జనసేన పార్టీ తరఫున ఉండాలి. కానీ సినిమా మీద నెగిటివ్ ప్రోపగాండా కానీ థియేటర్లోకి వెళ్ళి వెంటనే వీడియోలు తీసేసి అప్లోడ్ చేయడం, ఇలా సినిమాని నిర్మాతను నష్టపరిచే చర్యలు జన సైనికులు ఎవరు చెయ్యొద్దు. పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్మాతను ఎంత గౌరవించారో మీరు కానీ, నేను కానీ, మనం కానీ అంతే గౌరవించాలి. ఒకటే చెప్పారు నిన్న కందులు దుర్గేష్ గారు, మనం జనం ప్రభంజనం. ఆ ప్రభంజనమే పవన్ కళ్యాణ్. ఆ మాటని ఈ రాత్రి సినిమాలు చూస్తూ రాబోయే 10 రోజులు ట్రెండింగ్లో హైయెస్ట్ కలెక్షన్స్ మన సినిమా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ సినిమా అన్ని భాషల్లో కూడా మంచి సంచలనం చూసి నిర్మాతని గట్టెక్కించాలి, పవన్ కళ్యాణ్ గారి గౌరవాన్ని పెంచాలి. అలాగే ఈ సినిమాకి ముందు పనిచేసిన జాగల్మూడి క్రిష్ గారికి కూడా ఒక అద్భుతమైన వ్యక్తి, మంచి కథ తెచ్చారు. కాకపోతే ఒక దశలో ఇంకా సినిమా జరగదనే తోటి సినిమాల నుంచి బయటికి వెళ్ళిపోయారు. అలాగే తర్వాత ఏం రత్నం గారి అబ్బాయి జ్యోతికృష్ణ గారి సినిమా డీల్ చేశారు. ఏదేమన్నా సినిమా పట్ల ప్యాషన్ ఉన్న వ్యక్తులు ఒక ఏం రత్నం గారు కానీ, క్రిష్ జాగర్లమూడి గారు కానీ, అలాగే ప్రజెంట్ డైరెక్టర్ జ్యోతికృష్ణ గారు కానీ, వీళ్ళందరితోటి వర్క్ చేయించుకున్న పవన్ కళ్యాణ్ గారు కానీ నైట్ టైం షూటింగులు చేశారు. పగల పరిపాలన ఇది చేసుకుంటూ నైట్ టైం షూటింగులు చేస్తూ సినిమాని పూర్తి చేశారంటే ఆయనకున్న కమిట్మెంట్ చెప్పడానికి మాటలు చాలు. అభిమానులందరూ కూడా మంచి వాతావరణం, పండగ మనకి, ఆ పండగను ఎంజాయ్ చేయండి. కానీ కాంట్రవర్సీలు క్రియేట్ చేయడం, ఎవడో శత్రువేదం లేదని మాట్లాడితే వాళ్ళకి సమాధానం మనకు అక్కర్లేదు. మన సినిమా ప్రపంచవ్యాప్తంగా ఒక సెలబ్రేట్ చేసుకునే టైం, మనం సెలబ్రేట్ చేసుకుందాం, అందరినీ సెలబ్రేషన్స్లో పార్ట్గా చేసుకుందాం. సినిమా ఇస్ గోయింగ్ టు బి ఏ బ్లాక్ బస్టర్. వందే మాత్రం. జై హింద్.